నర్రా విజయ్ గారు, మొత్తంగా ఖైరతాబాద్ సంబంధించి దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. సో అనర్హత వేటు తర్వాత పరిణామాలను పరిగణలోనికి తీసుకోవద్దంటూ స్పీకర్కు రాసిన లేఖలో అంశాన్ని ప్రస్తావించారు. అంటే అనర్హత వేటు తర్వాత, అంటే అనర్హత తర్వాత జరిగిన పరిణామాలంటే ఆయన ఎంపీగా పోటీ చేసే అంశాన్ని, కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన అంశాన్ని పరిగణలోనికి తీసుకోవద్దు అని చెప్పిన పరిస్థితి. రెండు, అసలు పార్టీ గుర్తుపై నిలబడినప్పుడు ఇంకా అసలు అనర్హతకి సంబంధించి కానీ వీళ్ళంతా మాట్లాడుతున్నట్టు కానీ క్లియర్ కట్గా అక్కడ ఒక పిక్చర్ ఉన్నట్టే కదా, ఖచ్చితంగా వేటు పడాల్సిందే, ఉప ఎన్నిక జరగాల్సిందే కదా. సో ఇంకా ఏంటి అంటే అసలు స్పీకర్ నుంచి ఎటువంటి నిర్ణయం వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? మిగతా అందరిది పక్కన పెడదాం, కానీ దానం నాగేందర్ ఎపిసోడ్కు మాత్రం క్లియర్ కట్గా ఆధారాలు ప్రజాక్షేత్రంలో ఉన్నాయి కదా, ఈ ఆధారాలు సరిపోవా? ఆధారాలు సరిపోతాయి, అంతా సరిపోతుందండి. తీసుకునే నిర్ణయం తీసుకునే వ్యక్తి దగ్గరనే ఉంటున్నటువంటి కిట్కు. నీకు సాక్ష్యాధారాలు ఇవన్నీ ఉన్నా గానీ నిర్ణయం తీసుకోవట్లేరు. అంతకాడికి ఇప్పుడు చివరికి ఏమైనా ఉంటే రిజైన్ చేయించేటట్టే ఉంటారు తప్ప లాస్ట్ కి అవకాశం ఏదైనా ఉంది అంటే, లేకపోతే ఈయన కూడా పార్టీ మారలేదని చెప్పేస్తారు. నీకు ఈజీగా తెలిసింది అఫిడవిట్ ఇచ్చి సంతకం పెట్టి నామినేషన్ వేసిందే సరిపోతుంది. చట్టము రూల్ ప్రకారం ఒక స్పీకర్ కున్నది ఏముందంటే తెలుసా అండి, అసెంబ్లీకి సంబంధించినటువంటిది. ఈ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి ఆ పార్టీ అధ్యక్షుడిని విమర్శ చేసినా అనర్హత వేటు వేయొచ్చు. ఆ పార్టీ అధ్యక్షుడిని విమర్శ చేసినా, ఇంకో మాట బయట ఎక్కడ ఏ బహిరంగ సభలో గాని, బయట ఊర్లో గాని, ఇంకేడ గాని ఆ ఆధారంతో కూడా అనర్హత వేటు వేసేట కంప్లైంట్ ఇస్తే చాలు. అట్లాంటి రూల్స్ ఉన్నాయి, ఆ రకమైనటువంటివి ఉన్నాయి. ఎందుకు కరణం బలరాం గారు ఒకసారి ఇదే అసెంబ్లీకి సంబంధించినటువంటి ఒక చిన్న మాట మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు స్పీకర్ ను ఉద్దేశించో ఇంకో ఉద్దేశించి చిన్న మాట మాట్లాడితేనే అనర్హత వేటు దాకా పోయింది. అనర్హత వేటు దాకా పోయింది. అట్లాంటి సిచ్యువేషన్ నీకు అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ రకంగా అనర్హత వేటు వేయొచ్చు. ఇక్కడ మొండికేసినటువంటి సిచ్యువేషన్ ఆ సందర్భంలో ఉన్నది. ఇంకొకటి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ ఫిరాయింపులు అనేది తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజశేఖర రెడ్డి మొదలు పెట్టిండు. రాజశేఖర రెడ్డి తెలంగాణ ఉద్యమం ఉండొద్దని టిఆర్ఎస్ పార్టీని పూర్తిగా చంపేయాలనే దాంతో ఫిరాయింపులు ప్రోత్సహించింది. అక్కడి నుంచి మొదలైంది ఇది పరాకాష్ట. కాంగ్రెసే మొదలు పెట్టింది, కాంగ్రెస్ కాలంలో పరాకాష్ట చేరుకుంది. రాజశేఖర రెడ్డి మొదలు పెట్టిర్రు, మధ్యలో అటు జరిగింది. ఇప్పుడు ఇది పరాకాష్ట ఏంటంటే మేము మారి బహిరంగంగా కండువాలు కప్పుకొని ఏది నామినేషన్ వేసినా మేము మారలేదనడం, తీర్పు కూడా అట్లా ఇవ్వడం. ఇది కూడా తీర్పు కూడా ఏంది, ఒక బెస్ట్ అసలు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి దేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి చట్టం చేసే అవకాశము సుప్రీంకోర్టు కల్పించింది. కేంద్రంలో అధికారం లేకున్నా ఈ తీర్పు అంతా ఎందుకు వస్తుంది? సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వీళ్ళు దేశానికి ఏం మార్గదర్శకంగా ఉండాల్సి ఉండే? ఒక స్పీకరు ఇచ్చినటువంటి అనర్హత వేటు వేస్తే రేపు భవిష్యత్తులో పార్లమెంట్ ఒక చట్టం దీని మీద చేసినా ఇదే ప్రిసైడింగ్ ఉంటది. దీన్ని ప్రామాణికంగా తీసుకొని చట్టాలు తయారు చేస్తారు. చట్టం తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంటది. దీన్ని ప్రామాణికంగా తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఏం ప్రామాణికంగా తీసుకుంటారు? ఇక చట్టం చేయరు. ఇప్పుడు ప్రామాణికం ఎవరైనా తీసుకునేది తెలంగాణ స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. దేశంలో ఏ ఫిరాయింపులు జరిగినా ఇదే ప్రిసైడింగ్ అవుతుంది, ఇదే సంప్రదాయం కాబోతుంది. రేపు ఎందుకంటే రాహుల్ గాంధీ ఇప్పుడు 100 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, మోడీ 50 మందిని తీసుకుంటాడు. 50 మందిని తీసుకొని దీని ప్రకారమే ఎవరు మేము మారలేదు. మొత్తంగా రాజకీయ పార్టీలు ప్రశ్నించే హక్కును కూడా 1 by 1 కోల్పోతున్న పరిస్థితి. అంతే కదా, బీజేపీ కండువా కప్పుకుంటారు, అన్ని చేస్తారు, మొత్తం అట్లా చేస్తారు. స్పీకర్ ఓం బిర్లా ఏమి ఇస్తారు, వీళ్ళెవరు పార్టీ మారలేదు అని తీర్పిస్తే అయిపోద్ది కదా, తీర్పియొచ్చు. అది ఇప్పుడు ఇదే ఎట్లా ఇస్తావంటే, నేను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఆ ప్రామాణికంగానే నేను తీసుకున్నా, నామినేషన్ వేసి కాంగ్రెస్ పార్టీ నామినేషన్ వేసినా నేను పార్టీ మారలేదని వాదిస్తున్నటువంటి తీర్పు ఇక నీకు రేపు ఇంకేముందండి, ఏ ఆప్షన్. ఇక్కడ ఇంకా నర్రా విజయ్ గారు, ఇక్కడ ఇంకో అంశాన్ని కూడా మాట్లాడుకుందాం. మిగతా ఎమ్మెల్యేలను కాసేపు పక్కన పెడితే దానం నాగేందర్ రాజకీయ జీవితాన్ని ఒకసారి మనం చూస్తే, ఒక పార్టీ ఈ రోజు టికెట్ ఇవ్వలేదంటే రేపు ఇంకో పార్టీలోకి వెళ్ళి అక్కడి నుంచి నామినేషన్ వేసి గెలిచి మళ్ళా పార్టీలు మారిన పరిస్థితి. సో ఆయనకి ఈ అంశం అనేది కొత్త కాదు. కానీ మరలా ఈ రోజు దానం నాగేందర్ ఏం చెప్తున్నారంటే,
నాకు కార్యకర్తలే బలం, నా కార్యకర్తలు ఏం చెప్తే నేను ఆ మాట వింటున్నాను, కార్యకర్తల కోసం పార్టీని మారుతున్నాను అని చెప్తున్న పరిస్థితి. నిజంగా ఇప్పుడున్న నాయకుల్లో కార్యకర్తల కోసం, ప్రజల కోసం పార్టీ మారే వాళ్ళు ఉన్నారా అండి? వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కదా వీళ్ళందరూ పార్టీలు మారుతున్నది. ఈ విషయాలు ప్రజలు గమనించట్లేదా? ఇది అంతే గమనిస్తారు. ఇవన్నీ నిజమే మీరు చెప్పింది. ఇందులో దానం నాగేందర్ది అనర్హత వేటు విషయంలో కూడా ఒక ట్విస్ట్ ఉంది. ఫస్ట్ ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి ఇక్కడ కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే అర్ధరాత్రి టీడీపీకి పోయి టీడీపీ నుంచి గెలిచి ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రాజశేఖర రెడ్డి రాగానే ఇందులోకి వచ్చిండు. ఎందుకో ఆశ అప్పుడు పీజీఆర్ ని చెక్ పెట్టడానికి మంత్రి పదవి కోసము ఇందులోకి వస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి ఆ టైంలో రిజైన్ చేసి తీసుకున్నాడు. ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసిండు. టీడీపీకి ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవి రిజైన్ చేసి వచ్చి పోటీ చేసిండు. ఎందుకు? మళ్ళీ ఆసిఫాబాద్ బై ఎలక్షన్ వచ్చింది. ఆసిఫాబాద్ ఎలక్షన్ ఇదే నాగేందర్ పోటీ చేస్తే ఆసిఫ్ నగర్ పోటీ చేస్తే ఓడిపోయిండు. అప్పుడు పీజీఆర్ కాంగ్రెస్ మొత్తం ఇట్లాంటి దరిద్రమైన రాజకీయాలు చేస్తున్నారు, కుళ్ళు ఇట్లాంటి రాజకీయాలు చేస్తున్నారని పీజీఆర్ కూడా వ్యతిరేకంగానే పనిచేసిండు. అప్పుడు ఆసిఫ్ నగర్ సంబంధించి దానం నాగేందర్ ఓడిపోయినటువంటి రాజశేఖర రెడ్డి తిరిగిన ఆ రకమైన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ భయం, బై ఎలక్షన్ వస్తే ఎక్కడ ఓడిపోతాం అనే భయం అనేదే మేస్తున్నటువంటిది. అందుకే ఇక్కడ అవకాశం ఇప్పుడు స్పీకరు, అదే విధంగా సుప్రీంకోర్టు, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు పూర్తి సపోర్ట్ తోటి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. నరవిజయ్ గారు టైం ఇస్తాను. రామూర్తి గారు,